నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, గత ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాలు ఎలాంటి విధ్వంసం జరిగిందో అందరూ ఆంధ్ర ప్రజలందరూ చూశారు. అయితే కొంతవరకు అంటే ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం కూటమి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా చేయడం చేస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం ఇంకా మిన్నకుండిపోయింది ఏంటి, వాళ్ళ మీద యాక్షన్ ఏందని చెప్పి అంటా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంత విధ్వంసాన్ని వెంటనే ఎవరికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు దాని మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణగానే చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఎవరైనా లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగిస్తే, విఘాతం కలిగిస్తే పట్టలు ఇప్పదీసి రోడ్ల మీద నడిపిస్తున్నారు, శిక్షలు వేస్తా ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తే ఎవరిని విడిచిపెట్టేది లేదని ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే రిజల్ట్ కూడా రీసెంట్ గా కనబడతా ఉంది. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక కూడా పోలీసు అధికారులు ఏకంగా ఐపీఎస్ అధికారులు సైతం బట్టలు ఇప్పదీసి నడిపిస్తాను, అలాగే సప్త సముద్రాలు దాటినా విడిచిపెట్టనని చెప్పి ఒక రకంగా రౌడీయిజంతో బెదిరిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్ని, ఇద్దరు నేతల వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే మనకి కొన్ని చెప్తారు. ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులేంటి అంటే, ఆంజనేయ స్వామి లంకకి అధిరోహించాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడ లెగిస్తే అక్కడ దిగాడు ఆయన. అంతటి పరాక్రమవంతుడు ముందు నువ్వు వెళ్ళి చూసావా, నేను ఇక్కడి నుంచి 6 అడుగులు దూకుతున్నా, నేను హై జంప్ బ్రహ్మాండంగా చేస్తా, లాంగ్ జంప్ బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పని విన్యాసాలు ఆయన ముందు ప్రదర్శిస్తే అందుకే చెప్తారు ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు ఏంటి అని చెప్పని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సవాలు విసురుతా ఉన్నాడు. ఇవాళ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలుగాల ఆయన పాలనని, పాలనా దక్షతని, ఆయన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్రం చూస్తుంది. ఆయన ఒకేసారి ఒక పక్క నక్సలైట్లతో తలపడ్డాడు, ఒక పక్క రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో తలపడ్డాడు, ఒక పక్క హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించటమే ఎజెండాగా పనిచేస్తున్న ఎంఐఎం పార్టీతో తలపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ సంస్కృతిని పెంచి పోషిస్తున్న రౌడీ షీటర్లను హ్యాండిల్ చేశాడు. ఉక్కు పాదంతో అందరినీ తొక్కిపెట్టి నారదీసి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి ఆ క్రమంలో నక్సలైట్ల హిట్ లిస్ట్ లో కూడా వెళ్ళి నక్సలైట్ల చేత 2003 అక్టోబర్ 1వ తారీఖు అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్లు పేల్చి ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసే అంతటి స్థాయిలో సాహసోపేతమైన చర్యలు, పాలన ఆయన చేశాడు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా విచ్చలవిడి గంజాయి రాష్ట్రం నుంచి ఎగుమతి చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీ సోషల్ మీడియా ప్రదర్శించిన విశృంఖలత్వానికి హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. ఆయన చిన్నాన్నని దారుణంగా గొడ్డలతో నరికి చంపితే హత్య చేశారు అని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించుకున్నాడు. తన సొంత తోడబుట్టిన చెల్లెల్ని తన సోషల్ మీడియా ద్వారా జుగుస్సాకరమైన పదజాలంతో అత్యంత హేయమైన భాషతోటి విమర్శింపజేసుకున్నాడు. తానే స్వయంగా పొలిటికల్ మీటింగ్ పెట్టి ఎన్నికల బహిరంగ సభలో తన తోడబుట్టిన చెల్లెల్ని పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అనే సంస్కారహీనపు భాషతోటి తన చెల్లెల్ని సంబోధించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఈ మధ్యకాలంలో అంతటి సమర్థంగా లా అండ్ ఆర్డర్ని హ్యాండిల్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను నేను. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ సోదరులు ఉన్నారు కదా, హైదరాబాదు ముఖ్యంగా పాత బస్తీలో వాళ్ళు ఎంతటి పవర్ఫుల్లో తెలుసు కదా. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్లో ప్రార్థనల అనంతరం అక్కడ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. దాంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ రోజు పోలీసులకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారు. ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకి అలజడులకు పాల్పడుతుంటే తొక్కిపెట్టి నారదీయమని చెప్పారు. పవర్స్ ఇచ్చారు. అలా ఇచ్చిన క్రమంలో ఒక శుక్రవారం నమాజ్ అనంతరం ఘర్షణలకు యత్నిస్తున్న కొంతమందిని పోలీసులు తాట తీసి వదిలారు. అలా తాట తీస్తుంటే ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్ సోదరులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికి అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకా క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రాలా. వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నాడు. ఆ టైంలో అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సీఎం గారికి సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి.
సార్ మీరు చెప్పిన విధంగా మేము ఇక్కడ గట్టిగా హ్యాండిల్ చేస్తున్నాం, ఓకే. కానీ ఈ ఓవైసీ సోదరులు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పని, మీ పని మీరు చేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కూడా యాక్షన్ తీసుకోమని. దాంతో అప్పుడు రక్షక వెహికల్స్ అని ఉండే, ఓకే. ఒక రక్షక వెహికల్ కానిచ్చి నుంచోబెట్టి అజదుద్దీన్ సోదరులని తాట తీసి వదిలారు, అలాంటి వ్యక్తుల్ని, ఎమ్మెల్యేని. దాంతో ఆజానుబాహుడు అజదుద్దీన్ ఓవైసీ 6 అడుగుల పైన పర్సనాలిటీ ఉంటాడు, యంగ్స్టర్. దాంతో భయపడిపోయి పరిగెత్తుకుంటూ అసెంబ్లీకి వచ్చి, చూసారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పోలీసులు నన్ను ఎట్లా కొట్టారు అని చెప్పని ఆ లాల్చీ ఇప్పదీసి ఆ వాతలు తేలిపోయిన ఈపిన అసెంబ్లీలో మొత్తం అందరికీ సభలో ప్రదర్శించాడు. ఈ వాతలు చూసిన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న సిఎల్పికి మొత్తం చెమటలు గారిపోయినాయి. ఓహో, చంద్రబాబు ప్రభుత్వంలో తేడా చేస్తే ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందా, ఎమ్మెల్యేకే ఈ విధంగా ఉంటుందా అని చెప్పని ఎవరికి వాళ్ళు కుక్కిన పేనులాగా ఉన్నారు. ఆ టెన్యూర్ లో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు ఎలా కాపాడాడు ఆయన అనేది ఆ రోజుల్లో రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మొన్న ఇక్కడ నవీన్ యాదవ్ అని చెప్పని ఎమ్మెల్యేగా నెగ్గారు కదా జూబ్లీస్ లో, వాళ్ళ నాయన చిన్న శ్రీశైలం యాదవ్ అని ఉండేవాడు. ఆయన మీద అప్పుడు ఇక్కడ చాలా కేసులు ఉండే, రౌడీ షీటర్ నమోదై ఉండేది. ఆయన నగర బహిష్కరణ చేస్తే గుంటూరులో నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఇంట్లోనే షెల్టర్ తీసుకునేవాడు ఈయన వచ్చి అక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతను కాపాడే విషయంలో ఎంత రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తారు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. డిలే అవ్వడం వల్ల కొంతమంది అట్లా ఇక్కడ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా మనం, మేక నరికి పొటేళ్లను నరికి ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేసి 2029 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం నాయకుల్ని మ్యాజిక్ ఫిగర్ దాటిన దగ్గర నుంచి గంగమ్మ జాతరలో పొటేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని చెప్పని, రప్ప నరుకుతామని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నాళ్ళు, చిందులు వేస్తున్నాళ్ళని చూస్తున్నాం కదా, రక్తాభిషేకాలు చేస్తున్నాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళకి పోలీసులు ఏగైతే పట్టిస్తున్నారో చూస్తున్నాం కదా. మీద అసలు నడవలేని పరిస్థితిలో నడిచారు. ఒక సంఘటన కాదు, ప్రతి ప్రాంతంలో ఈ విధమైన ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ ప్రదర్శించే ఎవరికైనా ఇదే పనిష్మెంట్ అని చెప్పని రోజు ఒక ప్రాంతంలో చూస్తున్నాం మనం. సార్ ఇప్పుడు అది కొంచెం స్పీడ్ అయింది అనుకోవచ్చా ఇప్పుడు ఈ వ్యాఖ్యలను బట్టి? 100కి 100 అసలు సిసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎంత కరుకుగా ఉంటాడు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కి స్వేచ్ఛ ఇస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ పరమైన ఒత్తిళ్లకి తలొగ్గకుండా మీకు అనుకూలంగా శాంతి భద్రతలను కాపాడండి, మీ విధులు మీరు సక్రమంగా నిర్వహించండి అని చెప్పని మొదటి నుంచి అధికారులకు స్వేచ్ఛనిచ్చే నైజం చంద్రబాబు నాయుడు గారిది. తన పార్టీ నాయకుల మాటలు కూడా వినొద్దని చెప్తాడు ఆయన. మీ డ్యూటీ ఫస్ట్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ, దాన్ని కాపాడి తెరాల్సిన బాధ్యత మీది అని చెప్పని వాళ్ళకి ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తే వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేది గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని ముఖ్యంగా పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే అతను హత్య జరిగితే, ఆ హత్య జరిగిన నేపథ్యంలో ఇరువురు వ్యక్తులకి మధ్య జరిగిన ఘర్షణలో జరిగిన హత్యని 2 రాజకీయ పార్టీలకు ఆపాదించి రాజకీయాలకు సంబంధం లేని ఇన్సిడెంట్ ని అక్కడ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వేలాది మందితోటి ఆ గ్రామంలో నేను ముట్టడిస్తా, అక్కడ దాని ఉద్రిక్తతలో పెంచుతానని చెప్పని చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కఠినమైన హెచ్చరికలు చేయడం జరిగింది. ఒక పక్క లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం, రాష్ట్ర యువతకు లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల ఆదాయ వనరులు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, పర్ క్యాపిటా ఇన్కమ్ 2047 నాటికి ఇవాళ ఉన్న స్థాయి నుంచి కొన్ని రెట్లు అదనంగా పెంచి 55 లక్షల స్థాయికి చేర్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధమైన ప్రయత్నాల్లో మేము ఉంటే మీరు ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే, రౌడీ సంస్కృతిని పెంచి పోషిస్తే, ఈ రప్ప నరుగుతామనే భావజాలాన్ని గనక మీరు కొనసాగించిన పక్షంలో ఖచ్చితంగా మీకు చట్టపరంగా ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష అమలు చేసి తీరుతాం. ఎవరినైనా సరే రౌడీజం చెయ్యాలి అనుకునే వాళ్ళకి కఠినాతి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వడం జరుగుద్దనే సంకేతాలు ఇచ్చారు. ఆ విధంగా పాలించి ఆ విధంగానే చట్టాన్ని అమలు చేసిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన శాంతి భద్రతల మీద దృష్టి పెడితే ఏ విధంగా ఉంటదనేది గతంలోనే చూసిన నేపథ్యంలో ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవడం ఖాయం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చట్టాన్ని కఠినంగా గనక అమలు చేస్తే మా వాళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళ పట్ల మీరు గనక రూలుకి కట్టుబడి మీరు గనక కఠినంగా వ్యవహరిస్తే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బట్టలోడ తీస్తా అని చెప్పని ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఎవరైతే ఈ చట్టాన్ని అమలు చేసే పోలీస్ వ్యవస్థ ఉంటుందో ఆ పోలీస్ అధికారులను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ప్రకటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి తన సంస్కృతిని తను బయట పెట్టుకుంటా ఉన్నాడు. నేనేదో పోలీసు అధికారులను డ్యూటీ చేయకుండా బెదిరించ
భరించగలుగుతా ఉన్నా రేపటి రోజున మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాళ్ళని నేను అంటే వాళ్ళ చర్యలకి బాధ్యులుగా చేసి నేను చట్టపరంగా వాళ్ళని బట్టలోడు తీసి అంటే వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేయగలుగుతానని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తున్నా ఇదే విధమైన అనారోగ్యకర రాజకీయ విధానాలు ఆయన అవలంబించినప్పుడు 2029 కాదు 34 నాటికి కూడా ఆయనకు మళ్ళీ అధికారం దక్కడం అనేది కల్లా అనేది ఆయన వ్యవహార శైలి ఆయన ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఫలప్రదం కావాలి అని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉంది. థ్యాంక్ యూ సార్.